దేవుని నామ మహిమ కలుగును గాక. మరి యొక్క ఆదివారము ఈ విధంగా మనమందరము దేవుని సన్నిధికి రావటము ఆయన చిత్తమైంది. మనందరినీ తన ఉచితమైన ప్రేమను బట్టి మనందరినీ క్షేమకరమైన హస్తం కింద కాచి కాపాడిన ఆ దేవాతి దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము 23వ కీర్తన 6వ వచనం ద్వారా దేవుడు మనందరినీ దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం అందరూ విశ్వసించి నాతో కలిసి చెప్పండి. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఆమేన్. హల్లెలూయా. చెప్పిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబానికి దేవుడు క్షేమాన్ని దయచేయునుగాక, ఆయురారోగ్యాలు దయచేయునుగాక. ఎందుకంటే మన దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, క్షేమాన్ని దయచేస్తా నీకు అని సెలవిస్తూ ఉన్నాడు. మన దైనందిన జీవితంలో పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోయేదాకా కోరుకునేది ఏంటంటే క్షేమాన్ని కదండి. మనందరము ప్రతి ఒక్కరు క్షేమాన్నే కోరుకుంటాం, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. క్షేమంగా ఉంటే ఆరోగ్యంగా ఉండటమే, క్షేమం అంటే శాంతిగా ఉండటమే, క్షేమం అంటే సమాధానంగా ఉండటమే, క్షేమం అంటే మన జీవితాల్లో నెమ్మది ఉండటమే, అదే క్షేమము. అందుకే మనము పలకరింపులో కూడా ఏమని పలకరిస్తామంటే, ఎలా ఉన్నావు, క్షేమంగా ఉన్నావా అని అంటాం. దూర ప్రాంతం నుంచి ఎవరైనా ఫోన్ చేసినా మొట్టమొదటిగా పలికే మాట ఏంటంటే, క్షేమంగా ఉన్నావా, ఆరోగ్యంగా ఉన్నావా అంటాం. అంత మాత్రమే కాదు, ఏదైనా లెటర్స్ రాసేటప్పుడు కూడా ఉత్తరాలు, ఇదివరకు రోజులు ఉత్తరాలు, ఇప్పుడైతే ఈమెయిల్స్ అవి ఉన్నాయి, అవి కూడా ఏమని రాస్తారంటే, ఐఎమ్ ఫైన్ హియర్, ఐ హోప్ ఆల్ ఈజ్ వెల్ విత్ యూ అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే నేను బాగున్నాను, నువ్వు కూడా క్షేమంగా ఉన్నావు అని అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాం. అంటే మనిషి జీవితంలో ఏం కోరుకుంటాడంటే క్షేమాన్నే కోరుకుంటాడు, ఆరోగ్యాన్ని కోరుకుంటాడు, నెమ్మదిగా ఉండాలని కోరుకుంటాడు, శాంతిగా జీవించాలని కోరుకుంటాడు, సమాధానంగా జీవించాలని కోరుకుంటాడు. అందుకే ప్రతి ఒక్కరి ఆశ ఏంటంటే క్షేమంగా ఉండాలని. అందుకే మనము ఎవరైనా ఊరు వెళ్ళేటప్పుడు కూడా ఏం మాటలు పలుకుతామంటే, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని కూడా అంటూ ఉంటాం. మనిషి పుట్టిన ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే క్షేమాన్ని. అందుకే భక్తుడైన దావీదు కూడా సెలవిస్తూ ఉన్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమని చెప్తాడంటే, ఇదిగో నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును అని భక్తుడైన దావీదే ప్రార్థన చేసుకుంటున్నాడంటే, నువ్వు కూడా ఏం చెప్పుకోవాలంటే, ఇదిగో నేను బ్రతుకు దినములన్నీ కృప క్షేమమే నాకు, నా కుటుంబానికి దేవుడు దయచేయునుగాక అని పలుకుతూ ఉండాలి. భక్తుడే పలుకుతూ ఉన్నాడు, నేను బ్రతికే దినములన్నీ, జీవించిన దినములన్నీ, జీవించిన సంవత్సరాలన్నీ ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడంటే, భక్తుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే మనం కూడా అదే ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి అదే ఆశ కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు దయచేస్తాడు మనకి క్షేమాన్ని. ఆమేన్. హల్లెలూయా. 122వ కీర్తన 7వ వచనంలో కూడా అదే మాట సెలవిస్తూ ఉన్నాడు. నీ ప్రాకారములో నెమ్మది కలుగును, నీ నగరుల్లో క్షేమమవునుగాక. ఆమేన్. హల్లెలూయా. అంటే మనమున్న నివసించిన ఆ స్థలములో ఏం కావాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడంటే, నెమ్మది తర్వాత క్షేమము. ఈ రెండు దయచేసే దేవుడు యేసయ్య మాత్రమే. ఈరోజు నీ జీవితంలో క్షేమం లేదా, అది యేసయ్య తట్టు నువ్వు తిరగాలి. ఈరోజు నీ జీవితంలో నెమ్మది లేదా అంటే నువ్వు యేసయ్య తట్టు తిరగాలి, ప్రార్థన చేయాలి, భక్తిగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు క్షేమము, నెమ్మది, శాంతి, సమాధానం నీ జీవితంలో దేవుడు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మన ప్రాకారములో అంటే ఇక్కడ భక్తుడు పలుకుతున్నాడు, కానీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన ఇంట్లో అని చెప్పుకోవచ్చు. మనం ఉన్న సరౌండింగ్స్లో మనకేం కావాలండి, నెమ్మది కావాలి, శాంతి కావాలి. అదే ప్రతి ఒక్కరి ఆశ. అది దేవుడు ఈ వారం మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా అదే మాట 147వ కీర్తన 14వ వచనంలో కూడా ఓ చక్కని మాట దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయువాడు యేసయ్యే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు యేసయ్యే. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం కూడా సమాధానం లేనివాడు ప్రతి ఒక్కరు చెప్దాము, శాంతిని కోరుకున్నవారు ప్రతి ఒక్కరు చెబుదాము, మంచి గోధుమలతో తృప్తిపరచబడాలని ఆశపడే వాళ్ళందరూ ఈ వాక్యం చెప్దాం. అందరు నాతో కలిసి చెప్పండి. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు యేసయ్యే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు యేసయ్యే. ఆమేన్. హల్లెలూయా.
ఖచ్చితంగా శాంతి సమాధానమే కోరుకుంటాం. ఎక్కడ కోరుకుంటామంటే సరిహద్దులలో, అంటే ఒక కుటుంబానికి ఇంకో కుటుంబానికి శాంతి సమాధానమే కోరుకుంటాం. ఈ రోజుల్లో దైనందిన జీవితంలో చూస్తున్నట్టయితే లోకంలో భార్య భర్తకి సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య శాంతి సమాధానం లేదు, వాళ్ళకి క్షేమం అసలు కలగని పరిస్థితి. అదే సెలవిస్తూ ఉన్నాడు, నీ సరిహద్దులలో సమాధానం కలుగజేస్తాను నేను. సరిహద్దులు అంటే ఈ బార్డర్ ఉంది కదండి, ఈ బార్డర్ చుట్టూ సమాధానం అని కాదు దాని అర్థం. అంటే కుటుంబాల మధ్య సమాధానం ఇస్తాడు దేవుడు, కుటుంబాల మధ్య శాంతి సమాధానాన్ని దయచేస్తాడు. భార్యాభర్తకి సమాధానం లేకపోతే దేవుడి సమాధానాన్ని అరిగిస్తాడు. తల్లిదండ్రులకి పిల్లలకి సమాధానం లేకపోతే దేవుడు సమాధానం అందించగల దేవుడు మన యేసయ్య. అంత మాత్రమే కాదు, స్నేహితులతో సమాధానం ఉండదు, ఒక్కొక్కసారి బంధువులతో సమాధానం ఉండదు. ఏది ఏమైనప్పుడు దేవుడు ఈరోజు మనకి సెలవిస్తూ ఉన్నాడు, నీ సరిహద్దుల్లో సమాధానం నేనే ఇస్తానని సెలవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. శాంతి నీకు నీ కుటుంబానికి అనుగ్రహిస్తానని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు మనందరము క్షేమాన్నే కోరుకుని వచ్చాము, ఆయురారోగ్యాలతో ఉండాలనే వచ్చాము. అందుకే దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, ఖచ్చితంగా నీ క్షేమాన్ని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాను. ఇంకా తర్వాత వచనంలో మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తా, అంటే సమృద్ధికరమైన వాతావరణం, అంటే సమృద్ధి కలిగిన జీవితాన్ని నేను నీకు దయచేస్తానని సెలవిస్తూ ఉన్నాడు. ఎవరైనా రోజంతా కష్టపడే దేనికోటి తెలుసా? ఆహారం కోసమే. ఆమేన్, హల్లెలూయా. అందుకే మంచి ఆహారాన్ని నేను నీకు దయచేస్తాను, మంచి ఆహారంతో నిన్ను పోషిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎలాంటి దేవుడు మనకు తెలుసు, ఇరుకుల్లో కూడా విశాలత కలిగజేసే దేవుడు, అసాధ్యమైన పరిస్థితుల్లో సాధ్యం చేయగల సమర్థుడు మన దేవుడు. ఎందుకంటే భయంకరమైన కరువులో కూడా ఏలియా భక్తిని నాన్ వెజ్తో తృప్తిపరిచాడని చెప్పవచ్చు, అంతే కదండి. అదే దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, మంచి గోధుమలతో నేను నిన్ను తృప్తిపరుస్తా అని ఈరోజు నీకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక చక్కని మాట ఉంది, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. ఆమేన్ చెప్తాం గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం విశ్వసించి పక్కనోళ్ళతో చేయబట్టుకుని చెప్పండి, ఈ వాక్యం దేవుడు ఖచ్చితంగా మీ అందరికీ దయచేయబోతూ ఉన్నాడు. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసంతో చెప్పారు కాబట్టి మనకు కలిగిన ఇంటికి, మన సమస్తానికి దేవుడు క్షేమాన్ని, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని, అంటే నీకు నీ ఇంటికి, మానవ సంతానానికి, కుమారులకి కుమార్తెలకి దేవుడు ఏమిస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. శాంతి సమాధానం ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు, క్షేమాన్ని దయచేస్తానని సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానం ఈరోజు దేవుడు దయచేశాడు కాబట్టి అడుగు నువ్వు, దేవా ఈరోజు నాకు వాగ్దానం దయచేసి ఉన్నావు, నాకు, నా కుటుంబానికి, నా ఇంటికి, నాకు కలిగిన అంతటికి క్షేమాన్ని దయచేస్తానన్నావు కదా, ఖచ్చితంగా ఆ వాగ్దానం నాకు ఇచ్చే అని చెప్పు, ఖచ్చితంగా దేవుడు నీకు దయచేస్తాడు. ఆమేన్ చెప్తాం గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. ఇంకొక వాగ్దానం చూద్దాము, ఎవరికి దేవుడు క్షేమాన్ని దయచేస్తాడు అన్న విషయం యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అట్లు ఆయన దీనులు ఉన్నత స్థలంలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఆమేన్ చెప్తాం గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. దీనులను ఉన్నత స్థలముల మీద, దుఃఖపడు వారిని క్షేమానికి నడిపించే దేవుడు యేసయ్య మాత్రమే. అదే నీకు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దీన స్థితిలో ఉన్నావేమో, ఉన్నతమైన స్థితిలో నిలబడాలనే కోరుకుంటున్నావేమో, దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దీనులను ఉన్నతమైన స్థలంలో నిలబెట్టే దేవుడు యేసయ్య మాత్రమే. అంత మాత్రమే కాదు, దుఃఖములో ఉన్న వారికి ఏం చేస్తాడండి, క్షేమానికి నడిపిస్తాను అని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఏమి ఆశించి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, ఖచ్చితంగా నీకు కలిగిన అంతటికి, నువ్వు దుఃఖంలో ఉన్నావేమో, ఖచ్చితంగా ఆ కుటుంబం మొత్తం క్షేమానికి నడిపించునుగాక, క్షేమానికి లేవనెత్తునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని దీనులను, దుఃఖపడు వారిని క్షేమానికి లేవనెత్తాడంటే 9వ వచనం 10వ వచనంలో కూడా అదే సెలవిస్తున్నాడు. ఆయన పరిశోధింపజాలని మహత్కార్యములను, లెక్కలేని అద్భుత క్రియలు చేయవాడు, ఆయన భూమి మీద వర్షము కురిపించును, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయవాడు. ఆ విధంగా దీనులను ఉన్నతమైన స్థలములో, దుఃఖపడు వారికి క్షేమానికి నడిపిస్తాను నేను అని సెలవిస్తున్నాడు. ఏ విధంగా అంటే పరిశోధించలాని మహత్కార్యములు చేస్తాడు, ఎక్కలేని అద్భుత క్రియలు చేసి నీ దుఃఖాన్ని తీసేస్తాను. తర్వాత ఆయన భూమి మీద వర్షాన్ని కురిపించి, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేసి నీ దుఃఖాన్ని నేను తీసేస్తాను. దీన స్థితిలో ఉన్న నువ్వు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాను.
నా దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. అడుగు. దేవుని సన్నిధికి వచ్చి కూర్చుని వెళ్ళిపోవటం మాత్రమే కాదు, కానీ ఏం చేయాలో తెలుసు, నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. దేవా, ఈ వాగ్దానాలని నాకు దయచేయని అడగాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. యెషయా గ్రంథం 48:18 నీవు నా ఆజ్ఞను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. నువ్వు క్షేమం కావాలంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు నా ఆజ్ఞను అనుసరించాలని నేనెంతో కోరుచున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఆజ్ఞానుసారంగా నడుస్తున్నావా? దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నావా? ఆయన నియమించబడిన విధుల్లో ఏది తప్పిపోకుండా చూసుకుంటున్నావా? ఇవన్నీ చేయాలా? అదే దేవుడి యొక్క కోరిక. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలె ఉండును. ఆమె చెబుతాం గట్టిగా. నీకు క్షేమం నదిలా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? దేవుని ఆజ్ఞానుసారంగా జీవించాలి, దేవుని చిత్తానుసారంగా జీవించాలి, దేవునికి లోబడి జీవించాలి, దేవుని కోసం ఎదురు చూస్తూ జీవించాలి. అప్పుడే నీ క్షేమం ఏ విధంగా ఉంటుందండి? నదిలా ప్రవహిస్తుంది. ఆమె చెప్పగట్టిగా. ఈరోజు నువ్వు క్షేమం కోసం వస్తే ఏం చేయాలి తెలుసా? దేవుని ఆజ్ఞానుసారంగా జీవించాలి, దేవుని చిత్తానుసారంగా జీవించాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షేమానికి లేవనెత్తుతాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఎవరెవరికి క్షేమం ఉండదు? మనం దేవుని ఆజ్ఞను వినితే క్షేమం అని సెలవిస్తూ ఉన్నాడు. మరి దేవుని ఆజ్ఞ వినకపోతే ఏం జరిగింది? యెషయా గ్రంథం 57:20 భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపదు, దాని జలములు బురదను మైలమును పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదు, నా దేవుడు సెలవిచ్చున్నాడు. ఎవరికి క్షేమం ఉండదు, ఎవరికి నెమ్మది ఉండదు అంటే భక్తిహీనులకి. ఆమె చెప్పగట్టిగా. ఆమె హల్య. భక్తిహీనులకు దుష్టులకు క్షేమం ఉండదు, భక్తిహీనులకు దుష్టులకు నెమ్మది ఉండదు. దేవుని నమ్ముకున్నావని దేవుని సన్నిధిలో మాత్రమే ఉండి బయట నటించిన వాళ్ళకి నెమ్మది ఉండదు. భక్తిహీనులకి నెమ్మది క్షేమము ఉండదు. అది దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఆమె చెప్పగట్టిగా. ఆమె హల్లెలూయా. నామకార్థ క్రైస్తవులకి నెమ్మది ఉండదు. నామకార్థంగా భక్తి చేస్తే నీకు నెమ్మది ఉండదు. నామకార్థంగా నువ్వు భక్తి పరుడని చెప్పుకుంటే నెమ్మది ఉండదు, క్షేమం ఉండనే ఉండదు. ఈరోజు నీ జీవితంలో నామకార్థంగా దేవుని అనుసరిస్తున్నావా? అయితే నీ జీవితంలో నెమ్మది ఉండదని దేవుడు సెలవిస్తున్నాడు. నీ జీవితంలో భక్తి లేదా? నీ జీవితంలో భక్తి లేకపోతే ఖచ్చితంగా నీ క్షేమంలో నడిపించబడవని సెలవిస్తూ ఉన్నాడు. నా ఆజ్ఞానుసారముగా, నా చిత్తానుసారముగా నువ్వు జీవించినట్లయితే నీకు క్షేమం నదిలా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమె చెప్పగట్టిగా. ఆమె హల్లెలూయా. నామకార్థ క్రైస్తవులు అని చెప్పుకున్నట్టే వాళ్ళకి నెమ్మది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఖచ్చితంగా భక్తిహీనులకు దుష్టులకు నెమ్మది దేవుడు ఇవ్వలేవు. మరి ఏ స్థితిలో ఉన్నావు? లోకానుసారంగా జీవిస్తే అది నామకార్థమే. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవునితో సహవాసం చేసే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు శాంతి, సమాధానము, క్షేమాన్ని దయచేస్తాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక వాగ్దానం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4:40 మరియు నీకును నీ తర్వాత నీ సంతానానికి క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడొగినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనాలి. నీకు క్షేమం కావాలంటే దేవుని యొక్క కట్టడ, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క వాక్యం, దాని ప్రకారం జీవించాలి. అప్పుడు నువ్వు క్షేమము, ఆరోగ్యాన్ని దేవుడు దయచేస్తానని సెలవిస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క కట్టడలకు, ఆజ్ఞలకు, విధులకు, దేవుని యొక్క చిత్తానికి నువ్వు జీవిస్తూ ఉన్నావా లేదా? నీకు, నీ కుటుంబానికి క్షేమం ఏ విధంగా వస్తుంది? నది వల్లే ప్రవహిస్తుంది. ఆమె చెప్పగట్టిగా. ఆమె హల్లెలూయా. ఎవరికి క్షేమం ఉండదంటే భక్తిహీనులకు, దుష్టులకు క్షేమం ఉండదు. ఎందుకంటే వాళ్ళు భక్తి పరులని, భక్తి కలిగిన వారని చెప్తూ ఉంటారు, కానీ భక్తి వాళ్ళ జీవితంలో ఉండదు. అందుకే వాళ్ళకి ఏముండదంటే క్షేమం ఉండదు. మొదటి సమయాలు గ్రంథము 12:14 కూడా ఒక చక్కని మాట ఉంది. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి, మొట్టమొదటిగా ఏం కలిగి ఉండాలంటే నీ క్షేమం కావాలి, నీ కుటుంబానికి క్షేమం కావాలి, మీ పిల్లల తరతరాలు క్షేమంగా ఉండాలి. క్షేమం నది వల్ల ప్రవహింపజేయాలంటే ఏం కావాలంటే మొట్టమొదటిగా దేవుని యందు భయము, దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. దేవుని యొక్క మాట వినాలి, దేవుని యొక్క వాక్యం వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యముని ఖచ్చితంగా నీకు ఉపదేశిస్తే దాని ప్రకారమే నడుచుకోవాలి. ఆయనను సేవించి, ఆయనను ప్రార్థించి, ఆయన్ను వేడుకొని, ఆయనకు ఖచ్చితంగా వినవించుకొని మనవి చేసుకుంటే ఖచ్చితంగా నీ క్షేమం దేవుడు దయచేస్తాడు. ఆయన సేవించాలి, ఆయన ఆజ్ఞను భంగం చేయకూడదు. అంటే ఆయన ఆజ్ఞను మీరకూడదు, నువ్వు లోకానుసారంగా జీవించకూడదు, భక్తిహీనుడు అవ్వకూడదు,
భక్తిలోకి వచ్చిన తర్వాత భక్తికి వెనక్కి తిరగకూడదు. అదే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞకి ఏం కలిగించకూడదు తెలుసా? నువ్వు భంగం కలిగించకూడదు. అది నిష్ఠగా చేయాలి. క్షేమాన్ని నువ్వు కోల్పోతావు. ఆయన ఆజ్ఞకు ఏం చేయకూడదు తెలుసా? నువ్వు భంగం కలిగించకూడదు. ఇంకా ఇక్కడ మాట్లాడింది అయితే రాజు గురించి మాట్లాడతా, కానీ నువ్వు, నీ భర్త లేదా నీ భార్య, తర్వాత నీ పిల్లలు, ప్రతి ఒక్కరు ఎవరిని అనుసరించాలంట? నీ దేవుడైన యేసయ్యను అనుసరించు. అప్పుడు క్షేమానికి నడిపించబడతావు. మీకు క్షేమం కలిగిద్ది. అది ఇవన్నీ చేస్తే నీ క్షేమం కలిగిద్ది. మొట్టమొదటిగా ఏం చేయాలి తెలుసా? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఆమె చెప్పగట్టుగా ఆమె హల్లెలూయా. ఆయన మాట వినాలి. ఆమె చెప్పగట్టుగా ఆయన సేవించాలి. ఆయన ఆజ్ఞకు భంగం చేయకూడదు. నువ్వు, భర్త, నీ పిల్లలు అందరూ కలిసి నీ దేవుడైన యేసయ్యను అనుసరించాలి. అప్పుడు నీకేమొస్తుంది తెలుసా? అప్పుడు నీకు క్షేమం కలిగిద్ది. ఎప్పుడంటే దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవునికి అనుసరించినప్పుడు, ఆయన ఆజ్ఞకు భంగం కలిగించకుండా చూసుకున్నప్పుడు. అంత మాత్రమే కాదు, నువ్వు, నీ భర్త, నీ పిల్లలందరూ ఏం చేయాలి తెలుసా? యేసయ్యను అనుసరించినప్పుడు ఏం కలిగిద్దంటే మొత్తం క్షేమం కలుగును. ఈ వాక్యం అందరు నాతో కలిసి చెప్పండి. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞకు భంగము చేయక మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాలి. ఆజ్ఞకు భంగం కలిగించకూడదు. ఆయన్ని సేవించాలి, ఆయన్ని వేడుకోవాలి, పూర్ణ హృదయంతో దేవుని అనుసరించాలి. అప్పుడు ఏం కలిగిద్దో తెలుసా? నీకు క్షేమాన్ని దేవుడు దయచేస్తానని సెలవిస్తూ ఉన్నాడు. నాకు క్షేమం కావాలి, క్షేమంగా ఉండాలి అని చెప్పడం కాదు, కానీ ఏం చేయాలి తెలుసా? ఇవన్నీ నువ్వు నడుచుకోవాలి. ఇంకా అంత మాత్రమే కాదు, భక్తిహీనుడిగా నువ్వు ఉండకూడదు. నెమ్మది ఉండదు, క్షేమం ఉండదు. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారునైనా హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారునైన హిజ్కియా ఏలన ఆరంభించిన. ఎవరు పరిపాలిస్తూ ఉన్నాడండి? హిజ్కియా పరిపాలిస్తున్నాడు. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్లు, యెరూషలేముకు 29 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అభి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఈయన ఏం చేశాడు తెలుసా? అనుసరించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆజ్ఞానుసారంగా జీవించాడు. ఆయన సేవించాడు, వేడుకున్నాడు. కుటుంబం మొత్తం కలిసి దేవుని ఆరాధించింది. ఇవన్నీ చేశాడు. అంత మాత్రమే కాదు, తర్వాత ఏం చేయకూడని పరిస్థితులు కూడా సెలవిస్తున్నాడు. 4వ వచనంలో ఉన్నత స్థలములను కొట్టివేశాడు. అంటే దావీదు అనుసరించినట్లే హిజ్కియా అనుసరిస్తున్నాడంటే, అంతకుముందు వాళ్ళు ఏ విధంగా అనుసరించారంటే అన్యులు ఏ విధంగా జీవించారు అదే విధంగా జీవించారు. నెమ్మది ఎవరికి ఉండదో తెలుసా? భక్తిహీనులకు ఉండదు. దేవుని పరిపూర్ణంగా ఆరాధించేవాళ్ళు, పరిపూర్ణంగా విశ్వసించేవాళ్ళు, యేసయ్య ఉంటే నాకు చాలు, ఇంకెవరు వద్దు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా భక్తి పరులే అని దేవుడు సెలవిస్తున్నాడు. 5వ వచనం చూడండి ఒకసారి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. ఆమె చెప్పగడిగా నీకు ఎవరి మీద విశ్వాసం ఉండాలి తెలుసా? యేసయ్య మీద నీ విశ్వాసం ఉండాలి. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతనికి పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడు కూడా లేడు. అంటే దావీదు తర్వాత ఎవరో తెలుసా? హిజ్కియానే. అదే సెలవిస్తున్నాడు. అతనికి పూర్వము అతని తర్వాత కూడా దేవుణ్ణి అనుసరించినట్లు, ఆ విధంగా దేవుని ఆరాధించినట్లు, దేవుని పూర్ణ హృదయంతో స్తుతించినట్లు, భక్తిగా జీవించినట్లు మునుపు కానీ తర్వాత కానీ ఎవరు లేరు అని దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మరి నీ భక్తి ఏ విధంగా ఉందో నువ్వు పరీక్షించుకో. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ గైకున్నాడు. ఏం చేయాలి తెలుసా? నీ దేవుడైన యేసయ్య హత్తుకోవాలి, భక్తిగా ఉండాలి, పూర్ణ హృదయంతో అనుసరిస్తూ ఉండాలి, ఆయన్ని సేవించాలి, ఆయన్ని వేడుకోవాలి, ఆరాధనలో ఖచ్చితంగా నువ్వు మునిగిపోవాలి. అది దేవుణ్ణి ఏం చేశాడు తెలుసా? హిజ్కియా హత్తుకున్నాడు అని రాశాడు. ఆమె చెప్పగడిగా అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ హత్తుకున్నందుకు దేవుడు చేసిన మేలేంటో తెలుసా? తర్వాత అవునా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఆమె చెప్పగడిగా
ఆమెన్ హల్లెలూయా. ఎందుకు తోడుగా ఉన్నాడు తెలుసా? దేవుని హత్తుకున్నాడు గనక. ఆమెన్ హల్లెలూయా. తాను వెళ్ళిన చోట అతడు జయం పొందుకుంటా ఉన్నాడు. ఎందుకంటే దేవా, నువ్వు ఒక్కడవే నా దేవుడు, నువ్వు తప్పించి నాకు దేవుడు ఎవరు లేరు, నాకు సహాయం చేయగలిగిన దేవుడు నువ్వే, నాకు ఏకైక దైవం నువ్వే అని దేవునితో మనవి చేసుకున్నాడు. ఆయనలాగా భక్తి అంతకు పూర్వం కానీ, ఆయనలా అనుసరించిన తర్వాత కానీ, ఇజికియా తర్వాత కానీ లేనే లేరంట. ఆమె చెప్పగట్టిగా నిన్ను కూడా సాక్ష్యం దేవుడు ఆ విధంగా చెప్పుకునేటట్టు ఉండాలి. లోకం నీ మీద సాక్ష్యం ఆ విధంగా పలికేటట్టు ఉండాలి. దేవుడు ఖచ్చితంగా దేవుని అనుసరించిన తర్వాత దేవుని పైన ఆనుకుంది ఈ కుమార్తె, దేవునితో నడుస్తూ ఉంది ఈ కుమార్తె, వెనక తట్టు తిరగలేదు ఈ కుమార్తె అని నీ గురించి కూడా సాక్ష్యం పొందుకునేటట్లు ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్తే గట్టిగా యోబు గ్రంథము 36వ అధ్యాయము. ఉపదేశం వినుటకై వారి చెవిని తెరువజేయును, పాపం విడిచిరండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమమవునుగాక, తమ సంవత్సరములు సుఖముగా ఉంటాయి. ఆమె చెప్పు గట్టిగా. ఎప్పుడు ఉపదేశం వినటానికి నీ చెవులు ఖచ్చితంగా నీకు వినపడద్దంట. ఉపదేశం నీ చెవులు వినపడద్ది. ఉపదేశం అంటే దేవుని వాక్యం నీ చెవులు వినపడద్ది. దేవుని వాక్యం నీకు వినిపిస్తూ ఉంటుంది. ఇదిగో ఈ విధంగా నువ్వు జీవించాలని చెప్తూ ఉంటుంది. దానికి అనుగుణంగా జీవించావనుకో, ఇదిగో లోకానుసారంగా జీవించకూడదని దేవుని వాక్యం నీకు చెప్తే దానికి అనుగుణంగా నువ్వు జీవించావనుకో, అప్పుడు ఏం జరుగుతుందంట? పాపం విడిచిరండని ఆజ్ఞ వినపడుతూ ఉంటుంది. పాపిగా జీవించొద్దు, దేవుని నమ్ముకున్న తర్వాత పాపంలో కలగకూడదు, వెనక తట్టు తిరగకూడదు. ఇవన్నీ ఉపదేశించబడతా ఉంటాయి. దేవుని యొక్క సేవకులు నీకు బోధిస్తూ ఉంటారు. అప్పుడు అవన్నీ చేసినట్లయితే వారు ఆలకించి, ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ఉపదేశం వింటున్నారో, ఎవరైతే వాక్యం వింటున్నారో, ఎవరైతే సేవకులు చెప్పేటప్పుడు వింటూ ఉన్నారో, ఇదిగో పాపిగా నువ్వు జీవించకూడదని చెప్తూ ఉన్నప్పుడు దానికి లోబడుతూ ఉంటారో, ఇదిగో దేవుని తట్టు నువ్వు తిరగాలని చెప్పినప్పుడు దానికి లోబడుతూ ఉంటారో, ఇదిగో సన్నిధికి రావాలి, సహవాసంలో ఎదగబడాలని చెప్తూ ఉన్నప్పుడు దానికి లోబడతారో, వారు ఆలకించి ఆయనను సేవించి దానికి అనుగుణంగా జీవించి తమ దినములలో క్షేమం. బ్రతికిన ప్రతిరోజు నీకు ఏ విధంగా ఉంటుందంటండి? క్షేమంగా ఉంటుంది. ఎప్పుడు? ఉపదేశం ఉన్నప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు. అంత మాత్రమే కాదు, పాపం విడిచి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అప్పుడు నీకు క్షేమం. క్షేమం ఎప్పుడంటే తెలుసా? తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళిపోతాయి. ఆమె చెప్పగడిగా, నేను బ్రతుకు దినముల నీ కృపాక్షేమలే నా వెంట వచ్చును అని దావీదు భక్తుడు ఏ విధంగా పలికి ఉన్నాడో. ఎందుకంటే నమ్మకం దేవుని మీద, నమ్మకం, విశ్వాసము. నేను బ్రతికిన సంవత్సరాలన్నీ ఖచ్చితంగా సుఖంగా ఉంటాయని. అదే మాట ఇక్కడ కూడా మాట, తమ సంవత్సరాలన్నీ సుఖంగా ఉంటాయి. ఎప్పుడంటే దేవుని వాక్యం ఉన్నప్పుడు, ఉపదేశం విని ఆజ్ఞకు లోబడి దేవుని అనుసరించినప్పుడు ఏం జరిగింది తెలుసా? నీకు క్షేమము, నెమ్మది కలుగునుగా. ఆమె చెబుతా గడిగా. న్యాయాధిపతుల గ్రంథం 11:30 అప్పుడు యొప్తా దేనికోసము దేవునికి మొక్కుంటున్నాడు, దేనికోసము దేవుని ప్రతిష్ఠించుకున్నాడు, దేనికోసము దేవునికి ఖచ్చితంగా ఒక తీర్మానం తీసుకుంటున్నాడు. నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినడలా నేను అమ్మోనీయుల యొద్ద నుంచి క్షేమంగా వచ్చానంటే ఏం కోరుకున్నాడండి? క్షేమాన్ని కోరుకుంటున్నాడు. అంటే తన జీవితంలో క్షేమం కావాలంటే తీర్మానం కావాలి. ఆమె చెప్పగట్టిగా, దేవా ఇదిగో నువ్వు నాకు క్షేమాన్ని ఇచ్చావనుకో, ఖచ్చితంగా నేను ఇది చేస్తానని ఏం చేస్తున్నాడు? చెప్తా తీర్మానం చేసుకుంటున్నాడు. ఖచ్చితంగా నువ్వు కూడా నీ క్షేమం కావాలంటే, నీ కుటుంబానికి క్షేమం కావాలంటే, నీ పిల్లల తరతరాలు క్షేమంగా ఉండాలంటే, శాంతి సమాధానంగా నీ కుటుంబం ఉండాలంటే దేవునితో నువ్వేం చేయాలో తెలుసా? తీర్మానం తీసుకో. ఆమె చెప్పు గట్టిగా చెప్పాలి దేవునితో, దేవా నేను ఖచ్చితంగా క్షేమంగా ఉంటే వారం వారం సన్నిధికి వస్తాను, నేను క్షేమంగా ఉంటే నీ సన్నిధిలో ఎదగబడతాను, నేను నా కుటుంబం క్షేమంగా ఉంటే ఖచ్చితంగా నిన్ను నమ్ముకుంటాము, నేను నా కుటుంబం క్షేమంగా ఉంటే ఖచ్చితంగా నేను బాప్తిసం తీసుకుంటాను, నేను నా కుటుంబం క్షేమంగా ఉంటే లోకంలో కలవను, నేను నా కుటుంబంలో క్షేమంగా ఉంటే ఖచ్చితంగా లోకానుసారంగా జీవించను అని నువ్వు ఒక తీర్మానం తీసుకుంటే ఖచ్చితంగా కలిగిదండి నీకు కూడా క్షేమం. ఆమె చెప్పగట్టిగా ఆమె హల్లెలూయా. యెఫ్తా కూడా చెప్తూ ఉన్నాడు, ఇది అమ్మోనీయుల దగ్గర నుంచి ఖచ్చితంగా నేను ప్రాణాలతో తిరిగి వస్తే వాళ్ళ మీద విజయం నాకు పొందుకున్నానంటే ఖచ్చితంగా నేను ఒక తీర్మానం తీసుకుంటున్నానని సెలవిచ్చి ఉన్నాడు. తీర్మానం కలిగి ఉన్నావా? దేవునితో తీర్మానం చెప్పుకున్నావా? ఖచ్చితంగా నువ్వు నీ కుటుంబం దీవించబడద్ది, ఆశీర్వదించబడద్ది, క్షేమానికి నడిపించబడద్ది. ఆమె చెప్పగట్టిగా ఆమె హల్లెలూయా. అందుకే చివరిగా భక్తుడు దావీదు ఈ విధంగా పలుకుతున్నాడు. కీర్తన 16:2 నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేసుకుంటున్నాను. ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. దేవా నాకు క్షేమం ఎవరో తెలుసా? నీవే. ఆమె చెప్పగట్టిగా, నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏదియు లేదని నేను యెహోవాతో మనవి చేసుకుంటున్నాను అని
అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు కూడా అదే చెప్పాలి. దేవా, నీవే క్షేమం ఇచ్చే దేవుడు, నువ్వే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏదీ లేదు. నేను నా కుటుంబంగా క్షేమం ఉంటానే, నువ్వే కారకుడు, ఖచ్చితంగా నీ కృప చొప్పున నేను క్షేమంగా ఉంటాను అనే దేవుడితో విన్నవించుకున్నట్లయితే ఖచ్చితంగా నీకు కలిగిన అంతటికి నీ కుటుంబానికి దేవుడు క్షేమాన్ని దయచేయనుగాక, ఆరోగ్యం దయచేయనుగాక. కానీ ఖచ్చితంగా ఆయనకు విధేయుడే ఉండాలి, ఆయన్ని సేవించాలి, ఆయన ఎత్తుకోవాలి, పూర్ణ హృదయంతో అనుసరించాలి, ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండాలి. నీకున్న ప్రతికూల పరిస్థితి దేవుడు తెలియచే ఈరోజు నీకు క్షేమాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడి ఉన్నాడు. నీకు, నీ కుటుంబానికి, నీ కలిగిన అంతటికి, నీ ఇంటికి క్షేమాన్ని నేను నీకు దయచేస్తాను. కానీ నా ఆజ్ఞానుసారంగా జీవించి, నన్ను సేవించి, నా చిత్తానుసారంగా జీవించి, పాపాన్ని విడిచిపెట్టి నా సన్నిధికి వచ్చినట్లయితే నీకు కలిగిన అంతటికి క్షేమం నదిలా ప్రవహింపచేసే భాగ్యాన్ని దేవుడు దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఆదివారం మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా, మీ సన్నిధిలో మీ వాక్యం విన్నాం ప్రభా. మీకు వేల వేల స్తుతులు, స్తోత్రాలు. దావీదు భక్తుడు పలికి ఉన్నాడు, దేవా నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏదీ లేదు అని పలికి ఉన్నాడు ప్రభా. అవును ప్రభా, నీవే క్షేమం ఇచ్చే దేవుడు, నీవే ఆరోగ్యం ఇచ్చే దేవుడు ప్రభా, నీవే కాచి కాపాడే దేవుడు, నీవే నెమ్మది ఇచ్చే దేవుడు, నీకంటే క్షేమాధారము లేదయ్యా. మేము కూడా ప్రార్థన చేస్తున్నాము. ఖచ్చితంగా మాకు, మా కుటుంబాలకి, మా సంఘానికి, సహవాస బిడ్డలకి, విశ్వాసులందరికీ, పిల్ల తరతరాలకి క్షేమాన్ని దయచేయండి ప్రభా, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. నన్ను ఆశ్రయించి వాడిని నేను విడిచిపెట్టే దేవుడు కాదు అని మీ వాక్యం సెలవిస్తుంది కనుక ఎంతమంది అయితే మీ సన్నిధిలో నిలబడి ఉన్నారో, ఎంతమంది అయితే క్షేమం కోసం అర్జిస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ పిల్లల కోసము, ఉన్న సమస్తము కోసము వేడుకుంటూ ఉన్నారో, అందరికీ ఆరోగ్యాలు దయచేయండి ప్రభా, క్షేమాన్ని దయచేయండి ప్రభా, దీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే సన్నిధికి వచ్చారో ప్రతి ఒక్కరిని పేరు పేరు మీ చేతికి అప్పగిస్తున్నాను. దీవెన, ఆశీర్వాదము, ఐశ్వర్యము దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.